హాయ్ అండి, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు మనం ఒక మంచి స్పెషల్ రెసిపీ చేసుకుందాము. చాట్ రెసిపీ, అది మసాలా పావ్. ఈ మసాలా పావ్ రెసిపీ అనేది బాంబేలో చాలా ఫేమస్ అయిన స్ట్రీట్ ఫుడ్. అయితే మనం కూడా దీన్ని ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం కొన్ని మసాలాలు ప్రిపేర్ చేసేసుకొని ఒక సాస్ చేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. మరి ఈ రెసిపీ మీకు కావాలంటే ఫుల్గా డీటెయిల్గా మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూసేయండి. ఓకేనా. ఫస్ట్ అయితే మసాలా పొడికి 4 టీ స్పూన్ల ధనియాలు, 3 టీ స్పూన్ల జీలకర్ర, 2 టీ స్పూన్ల సోంపు, తినే సోంపు ఉంటుంది కదా అది. దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు వేసుకుందాము, ఒక 10-12 లవంగాలు, మళ్ళీ 3 బగారాకులు వేసుకుందాము. దీంట్లోనే ఒక 2 స్టార్ లీవ్స్ ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. ఒక 2 బ్లాక్ ఇలాచీ, పెద్ద ఇలాచీలు, కొంచెం దాల్చిన చెక్క, అది కూడా ఒక 10 గ్రామ్స్. గ్రీన్ ఇలాచీలేమో ఒక 10 వేసుకోండి, సరిపోతాయి. ఇవన్నీ కొంచెం మంచిగా సిమ్ మీద పెట్టి దోరగా వేయించుకోవాలి. ఈ ఫ్లేవర్స్ అనేటివి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. మనకు వేయించుతూ ఉంటే స్మెల్ వస్తుంది కదా, ఆ టైం వరకు వేయించుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకొకటి కూడా వేయించుకోవాలి, అది రెడ్ చిల్లీస్. ఈ చిల్లీస్ కూడా మనం ఒక 15-20 అయితే సరిపోతాయి, ఎక్కువ అవసరం లేదు. ఇవి కూడా వేయించుకొని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మంచి పౌడర్ వేసేసుకుందాం. ఇప్పుడే కాదు, ఇంకా ఇందులో ఒక 2 ఐటమ్స్ యాడ్ చేసుకుందాం మనము. అది 1 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడరు, 1 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్. ఇవి మాత్రం మస్ట్ కంపల్సరీగా తీసుకొచ్చుకోండి. ఇప్పుడు వీటిని మెత్తగా పౌడర్ చేసుకుందాం. ఫైన్ పౌడర్ కూడా అవసరం లేదు, జస్ట్ కొంచెం బరకగా ఉన్నా సరిపోతుంది. ఎందుకంటే దాని ఫ్లేవర్స్ అని మనకు టచ్ కావాలి కాబట్టి బరకగా ఉన్నా సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మంచి మసాలా పేస్ట్ వేసుకుందాం. రెడ్ చిల్లీ పేస్ట్, ఎర్ర మిరపకాయలు ఉంటాయి కదా, వాటిని వేడి నీళ్ళల్లో ఒక 15 మిరపకాయలు మంచిగా నానబెట్టేసుకొని, ఒక హాఫ్ కప్పు ఎల్లిపాయలు, కొంచెం సాల్ట్, కొన్ని వాటర్ వేసేసి మంచి పేస్ట్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ అయిపోవాలి. మనకు ఎట్లా అంటే కొంచెం కూడా బరకగా ఉండకుండా ఇట్లా మెత్తటి పేస్ట్ చేసేసుకోండి. ఇంకొకటి, మీ మిరపకాయలని బట్టి కూడా ఈ కలర్ ఎక్కువ తక్కువ వస్తుంది, దాని గురించి టెన్షన్ ఏం లేదు. ఓకేనా. ఇది పక్కన పెట్టుకొని మెయిన్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు ఫస్ట్ మంచిగా ఒక పెద్ద ప్యాన్ పెట్టుకొని బటర్ వేసుకుందాం. ఒక 3 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే బటరు అడుగంటకుండా ఉండడానికి ఆయిల్ వేసుకొని, కొంచెం జీలకర్ర, ఆనియన్స్ మాత్రం ఒక 4 పెద్ద సైజు ఆనియన్స్, సన్నగా తరిగేసిన ఆనియన్స్, ఒక క్యాప్సికము, ఒక 2 టమాటోలు సన్నగా తరిగిన ముక్కలు, అన్ని చిన్న చిన్న పీసెస్ చేసేసుకున్నాయి వేసుకొని, దీంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం, ఒక గుప్పెడంతా కొత్తిమీర. ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఒకసారి కలిపేసుకుందాము. మెయిన్గా వచ్చేసి ఇవి కలపడము, ఈ ప్రాసెసే మనకు ఇంపార్టెంట్. దీన్ని స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా. ఇప్పుడు మనకు ఇంత పెద్ద ప్యాన్ మీద అలవాటు ఉండదు కాబట్టి కొంచెం తొందరగా కలపరాలేదు నాకు. చూడండి, మళ్ళీ నెమ్మదిగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మంచి కలర్ కోసం బీట్రూట్ వేసుకుందాం. చాలామంది కలర్ యూజ్ చేస్తారు. కలర్ వేయకుండా బీట్రూట్ తురిమేసుకున్నారనుకోండి, రెడ్డిష్గా వచ్చేస్తుంది కలర్. మనకు మెయిన్గా ఈ మసాలా పావుకి కలర్ ఇంపార్టెంట్, అందుకే నేను బీట్రూట్ వేసిన దీంట్లో. ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసుకొని, దీనికి కొంచెం సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, మెత్తబడతాయి ముక్కలు. అయితే దీన్ని ఇప్పుడు మీ దగ్గర ఇట్లాంటి పొటాటో స్మాషర్ ఉంటే చేసుకోండి, స్మాష్ చేసుకోండి. లేదనుకోమా, నార్మల్గా స్పూన్ తోటే కొంచెం మెత్తగా ప్రెస్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. కాకపోతే ఇట్లాంటిది ఉందనుకోండి, స్మాషర్ ఉంటే తొందరగా ఈజీగా అయిపోతుంది పని కూడా, మనకు ఎక్కువ టైం తీసుకోకుండా కొంచెం మెత్తబడుతుంది. ఇంకొకటి, బాగా పేస్ట్లాగా కూడా చేయొద్దు, జస్ట్ కొంచెం అక్కడక్కడ పీసెస్ పచ్చిగానే ఉంటే తగులుతూ ఉంటేనే బాగుంటాయి. సరేనా. ఇప్పుడు ఇట్లా ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ మనం స్మాష్ చేసుకున్నాక దీంట్లో కొంచెం కారం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, అది వేసుకొని కొంచెం మసాలా పౌడర్ కూడా వేసుకుందాం. 2 మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, అందులో కొంచెం ధనియాల పొడి, ఇవన్నీ వేసుకొని కొంచెం మంచిగా మనం కలిపేసుకోవాలి. ఇంకొకటి, మసాలా పొడి కూడా నేను మొత్తం వేయలేదు, 1 టీ స్పూన్ 1.5 టీ స్పూన్ వేసినా సరిపోతుంది మనకు ఆ మసాలా. అది చేసి పెట్టుకుంటే ఒక 1 మంత్ వరకు కూడా మనకు స్టోర్ ఉంటుంది. ఇప్పుడు ఇదంతా మంచిగా కలిపేసుకొని తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. ఈ వాటర్ యాడ్ చేసుకుంటే మనకు ఒక 10 నిమిషాల్లో గ్రేవీ లాగా అయిపోతుంది. ఇట్లాంటి ప్యాన్ ఉంటే ఏంటంటే మనకు తొందరగా అయిపోతుంది అని చెప్పేసి ఇది పెట్టుకున్నాం అనుకోండి, పావు గాజీ కానీ లేదంటే ఇట్లాంటి మసాలా పావులు కానీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సరేనా. ఇదంతా మంచిగా కలుపుకొని ఒకసారి ఆయిల్ పేరిన తర్వాత దీన్ని సైడ్ కనేసుకుందాం మనం. చూడండి, ఆయిల్ పేరింది కదా, ఇప్పుడు అంతా ఒక పక్క కనేసుకుందాము. ఇప్పుడు ఈ మసాలా పావు ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఈ మసాలా అంతా పక్కకు జరిపేసుకుందాం మనం. ఓకేనా. ఇప్పుడు దీంట్లో
ఇది మసాలంతో పక్కకన్నాక ఒక్క 2 టీ స్పూన్ల బటర్ వేసేసుకొని మనం చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా అది వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మనకు అవసరం ఉన్నంత ఈ మసాలా పేస్ట్ని తీసుకుంటూ కలుపుకోవాలి కర్రీని. ఎందుకు అంటే మనం ఇప్పుడు మసాలా పావులు ఎన్ని వేసుకుంటామో అంత మటుకు చేసుకుంటే సరిపోతుంది. ఒకదానికి ఒకసారి కలుపుకుంటే మనకు ఈజీగా సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు దీన్ని కలుపుకున్నాం కదా. నెక్స్ట్ మనము ఈ బ్రెడ్ ఉంటుంది కదా, పావు బ్రెడ్ అంటారు కదా, ఇది మనకి ఈజీగా దొరుకుతుంది మార్కెట్లో. దాన్ని తీసుకొని మధ్యలో కట్ చేసేసుకొని మనము ఏ మసాలా అయితే స్టవ్ మీద ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో దాని మీద పెట్టుకోవాలి. చూడండి నేను ఎలా పెడుతున్నానో. ఓకేనా, ఇట్లా పెట్టుకొని ఒక 1 మినిట్ మనకి మసాలా అంతా దానికి పట్టియాలి. ఆ తర్వాత ఫ్లిప్ చేసుకోవాలి నెమ్మదిగా. ఒక 1 మినిట్ తర్వాత వెంటనే ఫ్లిప్ చేసుకోవాలి, ఎందుకంటే బాగా సాఫ్ట్గా అయిపోతుంది, బ్రెడ్ చిరిగిపోతుంది. అందుకని చెప్పేసి కొంచెం నెమ్మదిగా ఫ్లిప్ చేసేసుకొని వేడిగా సర్వ్ చేసుకోవడమే. చూస్తున్నారా, మసాలాను మంచిగా పైన స్ప్రెడ్ చేసేసి ఒక్క 1-2 మినిట్స్లో మనకు మసాలా పావు రెడీ అయిపోయింది. దీన్ని మంచిగా ఆనియన్స్ తోటి సర్వ్ చేసుకున్నారండి. నిమ్మకాయ ఆనియన్ వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎమ్మీ అయిన మసాలా పావు రెడీ. అయితే ఒకటి కాకుండా నేను ఇంకొక టైప్లో కూడా మీకు మసాలా పావు చేసి చూపిస్తున్నా. అది రోస్టెడ్ మసాలా పావు. ఓకేనా, అది ఎట్లా అంటే చిన్న చిన్న పీసెస్ చేసేసుకొని చేసుకోవాలి. యాజ్ ఇట్ ఈస్ కొంచెం బటర్ వేసుకొని సేమ్ మసాలా పేస్ట్ వేసుకొని కొత్తిమీర వేసేసుకోవాలి. దీంట్లో కొంచెం ఆనియన్స్ వేసుకోవాలి. ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, అదంతా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలంటే ఇదంతా వేగినాక ఇప్పుడు పావు బ్రెడ్ ఉంది కదా, ఆ బ్రెడ్ని ఒక్కొక్క దాంట్లో 4 పీసెస్ చొప్పున కట్ చేసి పెట్టేసుకున్నాను నేను పక్కకు. ఇది కొంచెం వేగినాక ఆ బ్రెడ్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి. పీసెస్ కట్ చేసుకొని మసాలాలో కొంచెం వేయించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇది సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి తొందరగా చిరిగిపోతుంది బ్రెడ్. అందుకని కొంచెం జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. ఒక 2 మినిట్స్ అయితే సరిపోతుంది. ఓకేనా, ఇది కూడా మనకు రెడీ అయిపోయింది మసాలా పావు, ఫ్రైడ్ మసాలా పావు. ఇది కూడా రెడీ అయిపోయింది. దీనిపైన నిమ్మకాయ పిండేసుకొని మంచి ఆనియన్ చల్లుకొని సర్వ్ చేసుకున్నారనుకోండి వేడిగా, సూపర్ టేస్ట్ ఉంటుంది. బాంబేలో దొరికే మసాలా పావు మన ఇంట్లోనే మన చేతులతోటి మనం తయారు చేసుకోవచ్చు. ఎంత ఈజీగా చేసుకోవచ్చో మీరే చూసారు కదా. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నా మసాలా పావు వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకోసం చేసినందుకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు.